నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని 1వ పట్టణం పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో సఫల కాలేజీ విద్యార్థులకు గంజాయిని సప్లై చేస్తున్న ముఠా సభ్యులు నిన్న సాయంత్రం కావలి ఆర్టీసీ బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న బొట్టా బాబుని అరెస్ట్ చేయగా అతని వద్ద 154 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కు పంపుతున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు పాల్గొన్నారు. చీరాల జిఆర్పి పోలీస్ స్టేషన్లో ఒక పర్సు దొంగతనం కేసు మీద ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4 months క్రితమే ఆ జైలు నుంచి కూడా రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. ఇతను మన టౌన్లో ఏం జరుగుతుందంటే దాదాపు ఒక 50 నుంచి 60 మంది స్టూడెంట్స్ కానీ కొంచెం మధ్య వయసుల వ్యక్తులు కానీ గంజాయికి అడిక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు. ఈ మధ్య ఈ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఈ జేబీ కాలేజ్ హాస్టల్స్లో కానీ, పాతూరులో కానీ, అంబేద్కర్ నగర్ ఏరియాలో, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో ఒక 50 నుంచి 60 మంది స్టూడెంట్స్ మధ్య వయసులు ఈ గంజాయికి అలవాటు పడ్డారనే సమాచారం ఉంది. దీని మీద మేము ఇన్ఫర్మేషన్ సేకరించే నిమిత్తం కొన్ని ప్రత్యేకమైన డే బీట్లు, క్రైమ్ బీట్లు కూడా రిపీట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ వ్యక్తిని నిన్న ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మా డే బీటు కానిస్టేబుల్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసే సమాచారం ఇచ్చారు. అతన్ని మనం చెక్ చేస్తే అతని పొజిషన్లోనే దాదాపు 154 గ్రాముల గంజాయి పట్ల ఉంది. ఇతను వేరే వ్యక్తుల దగ్గర నుంచి కొని ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో అమ్మటానికి తీసుకొచ్చినట్టుగా మేము గుర్తించాం. అతని మీద NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశాం. ఈరోజు అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో పెడుతున్నాం. దీని మూలాలు ఇంకతని ఎక్కడి నుంచి తీసుకున్నాడు, వాళ్ళకి ఏ వ్యక్తులు గంజాయిలు అమ్ముతున్నారు అనే విషయాన్ని కూడా దర్యాప్తులో కొన్ని వివరాలు సేకరించాల్సింది. కొన్ని వివరాలు మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. అదేవిధంగా కావలి టౌన్లో ఇంకా ఇట్లాంటి గంజాయి విక్రేతలు ఎవరన్నా ఉంటే దయచేసి సమాచారాన్ని ఇవ్వండి.